Welcome to Top 9 News on TV9. I'm Neelima. ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై కొత్త జగడం బట్టబయలవుతున్న చికోటి బండారం మూసీ వరదపై ఉపరాష్ట్రపతి ఆవేదన ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మధ్య కొత్తగా ఎయిర్పోర్ట్ల వివాదం మొదలైంది. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోవటం లేదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణలో కొత్తగా 3 ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సహకారం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. చికోటి చీకటి కోణంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. కలుగుల్లోంచి ఎలుకలు బయటకొచ్చినట్లు క్యాసినో రాయుళ్లు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులున్నట్లు గుర్తించింది ఈడీ. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, నేపాల్ దేశాల్లో జరిగిన క్యాసినోల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు వెలుగు చూసింది. హైదరాబాద్ లో మూసీ వరదపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకృతిని కాపాడుకోకుంటే ఎలాంటి ఉపద్రవాలొస్తాయో ప్రస్తుత పరిస్థితే ఉదాహరణ అన్నారు. కొన్నేళ్లుగా మూసీని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు వర్షం పడితే వరద సాఫీగా వెళ్లే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఆయన ప్రజలంతా ప్రకృతి ప్రేమికులుగా మారాలని పిలుపునిచ్చారు. తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకి హిందూ దేవుళ్ల చిత్రాలుంటే అలిపిరి దగ్గర నిలిపివేయటంపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మహారాష్ట్ర నుండి వచ్చే వాహనాలపై ఛత్రపతి శివాజీ చిత్రం, విగ్రహం ఉంటే కొండ మీదకి అనుమతించడం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ రూల్ ఏపీ ప్రభుత్వానికి కాదు, టీటీడీకి చెడ్డ పేరు తీస్తుంది అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాప్ లో మంటలు ఎగిసిపట్టడంతో పక్కనున్న గోదాములకి కూడా మంటలు వ్యాపించాయి. ఉన్నట్టుండి మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఓంకార్ నగర్ లో ఉన్న ఏషియన్ గోదాంలో మంటలు రాజుకున్నాయి. 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు అధికారులు. ఈ ప్రమాదంలో సుమారు 8 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రీ లాంచ్ పేరుతో మరో మోసం వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ లో సాహితీ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బాధితులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసం చేశారని, వందలాది మందికి టోకరా వేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్యుల నుండి 100 కోట్లు దండుకున్న సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ అక్కడే బైఠాయించి డిమాండ్ చేశారు. కార్వీ సంస్థకు చెందిన మరికొన్ని ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. ఎండీ పార్థసారథికి చెందిన 110 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేశారు అధికారులు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్నారు పార్థసారథి. ఇప్పటి వరకు కార్వీ సంస్థకు చెందిన 2095 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తెలంగాణ ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర బకాయి పడ్డాయి. బడా హోటల్స్ తక్కువ ధరకే భూములు కొట్టేసిన పెద్దలు బకాయిలు కట్టడంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నాయి. హైదరాబాద్ లో 9 సంస్థలు అద్దె కట్టాల్సింది. ట్రైడెంట్ హోటల్ 88 కోట్లు, ప్రసాద్ ఐమాక్స్ 27 కోట్లు, జలవిహార్ 7 కోట్లు, స్నో వరల్డ్ 15 కోట్లు, గోల్ఫ్ కోర్స్ 6 కోట్లు కట్టాల్సింది. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకి బ్యాడ్ న్యూస్. నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ సర్వీసులని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి ఫలక్నుమా మధ్య 9 సర్వీసులు, హైదరాబాద్ లింగంపల్లి మధ్య 9 సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. ఫలక్నుమా టు లింగంపల్లి రూట్ లో 7, లింగంపల్లి ఫలక్నుమా రూట్ 7, సికింద్రాబాద్ లింగంపల్లి రూట్ లో 1 సర్వీస్ ని, లింగంపల్లి టు సికింద్రాబాద్ రూట్ లో 1 సర్వీస్ ని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. మహారాష్ట్రలో కాకరేపుతున్న గవర్నర్ కామెంట్స్. న్యాయ వ్యవస్థపై సీజేఐ కీలక వ్యాఖ్యలు. విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరం అన్న దేశ ప్రధాని. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. గుజరాతీలు, రాజస్థానీలు ముంబై విడిచి వెళితే మహారాష్ట్ర దివాలా తీస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గవర్నర్. గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే ముంబైని దేశ ఆర్థిక రాజధాని అని ఎవరూ పిలవరని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై విపక్షాలు బగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. మరాఠీలని అవమానించిన కోశ్యారిని వెంటనే కేంద్రం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్సీపీ కార్యకర్తలు. ముంబైతో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి తీరు ఇలానే ఉంది అన్నారు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. గవర్నర్ కోశ్యారి మహారాష్ట్రలో చాలా రుచులు చూశారని, కోల్హాపురి చెప్పుదెబ్బల రుచి చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు ముఖ్యం అన్నారు ప్రధాని మోదీ. ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్యత్ పవర్ 2047 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టుని సైతం ప్రారంభించారు. విద్యుత్ రంగానికి 25 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేశారు ప్రధాని.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టుకి ఎన్నో విశిష్టతలున్నాయి. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ధ్యేయంగా ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ప్రాజెక్టు నిర్మాణానికి 423 కోట్లు ఖర్చు చేశారు. జూలై 1 నుండి ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు అధికారులు. దేశంలో మెజారిటీ ప్రజలకి ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై అవగాహన లేదన్నారు సిజేఐ రమణ. న్యాయ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమవుతుందన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలిసారి జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. సిజేఐ రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి హాజరయ్యారు. బెంగాల్ ఎస్ఎస్సీ స్కామ్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ కలిసి నార్త్ 24 పరగణ జిల్లాలో ఫామ్ హౌస్ ని కొన్నట్టుగా దర్యాప్తులో తేలింది. 20 లక్షలతో ఈ ఫామ్ హౌస్ ని ఇద్దరు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ ఇద్దరు కలిసి షెల్ కంపెనీల్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎస్ఎస్సీ స్కామ్ పై ఆందోళనకు దిగింది కాంగ్రెస్. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసింది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. స్కామ్ గురించి సీఎం మమతకి ముందే తెలుసని కాంగ్రెస్ ఆరోపించింది. అయినప్పటికీ తనకి తెలియనట్టు మమత డ్రామాలాడుతున్నారంటూ విమర్శించారు. ఎన్నికల్లో కాలికి గాయమైనట్టు డ్రామా ఆడి మమత గెలిచిందని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు. వీల్ చైర్ లో మమతని అనుకరిస్తూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తతో ర్యాలీ తీశారు. దేశంలో మాదక ద్రవ్యాలపై పోరాటం సరైన దిశలోనే సాగుతోంది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాదక ద్రవ్యాలని పూర్తిగా అంతమొందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్ చండీగఢ్ లో మాదక ద్రవ్యాల రవాణా, జాతీయ భద్రతపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సుని అమిత్ షా ప్రారంభించారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 31,000 కిలోలకి పైగా డ్రగ్స్ ని ధ్వంసం చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొన్ని రోజులుగా 20,000కి సమీపంలో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 20,408 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 5.05% చేరింది. ఈ 2 ఏళ్ల కాలంలో 4.40 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మునుగోడు కేంద్రంగా సవాళ్ల పర్వం. మద్యపాన నిషేధం మేం చెప్పలేదు అంటున్న గుడివాడ. కాపులకి అన్యాయం చేసింది బాబే అంటున్న మోపిదేవి. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మునుగోడు అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అందుకోసం సర్వే కూడా చేయిస్తున్నానని చెప్పారు. తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే అందుకు ఓకే అన్నారు. సోనియాని తిట్టిన వాళ్ల కింద పనిచేయాలా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోనే గౌరవం లేకపోతే ఇక తెలంగాణ ప్రజల కోసం ఏం పోరాటం చేస్తామని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారు అన్నారు సీఎల్పీ నేత బట్టి. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఢీ కొట్టేది కాంగ్రెసే అని, అందుకు తమ పార్టీ నేతల కోసం మిగిలిన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్, జగన్ అవగాహనతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. కొన్ని అంశాలపై రాజకీయం చేసి ఎన్నికల తర్వాత అన్ని మరిచిపోతారు అన్నారు. షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించబోరు అన్నారు డీకే అరుణ. విజయవాడ వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరంలో క్షమించరాని తప్పు చేసిన చంద్రబాబే ఇప్పుడు దానిపై గొంతు చించుకుంటున్నారంటూ విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు అంశాలపై చంద్రబాబు చేసిన విమర్శలకి కౌంటర్ ఇచ్చారు అంబటి. తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్న పదమే లేదు అన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దశల వారీగా చేస్తామన్నాం తప్ప పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పలేదు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం వినియోగం బాగా తగ్గింది అన్నారు మంత్రి అమర్నాథ్. కాపులకి అన్యాయం చేసింది చంద్రబాబేనని, ఆయనకు పవన్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, అదే జగన్ ఈ 3 ఏళ్ల కాలంలో 32,000 కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేశారు అన్నారు. జనసేన కార్యకర్తలు జగన్ సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటుంటే పవన్ మాత్రం చంద్రబాబు జపం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మోపిదేవి. 22 ఏళ్ల టీఆర్ఎస్ రాజకీయ ప్రయాణానికి గుడ్ బై చెప్తున్నట్టు చెప్పారు రాజయ్య యాదవ్. గులాబీ పార్టీలో తన ప్రస్థానం సుదీర్ఘమైనదని, కేసీఆర్ తో కలిసి జైలు జీవితాన్ని కూడా పంచుకున్నానని, కష్టమో నష్టమో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ఇక ఈ బాధ భరించడం వీలుకాక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్య యాదవ్. అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థులకు సంబంధించి సర్చ్ ఆపరేషన్ ముగిసింది. గల్లంతైన వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. వాళ్ల మృతదేహాల్ని మాత్రం తీసుకురాగలిగారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. వాళ్ల డెడ్ బాడీస్ ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.
తెలంగాణలో లోన్ యాప్స్ ఆగడాలు ఆగటం లేదు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో వెరిటాస్ ఫైనాన్స్ సంస్థ రెచ్చిపోయింది. కమలాపూర్ గ్రామంలో ఇంటిని స్వాధీనం చేసుకుంటూ రాతలు రాయటం కలకలం రేపింది. ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయంటూ ఇంటి గోడపై రాసింది వెరిటాస్ సంస్థ. తమ పరువు తీశారంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు ఆత్మహత్య శరణ్యం అంటున్నాడు బాధితుడు మోహన్. నడ్డాకు నిరసనల స్వాగతం. కోలుకున్న మంకీ పాక్స్ బాధితుడు. సత్యేంద్ర చుట్టూ సిబిఐ ఉచ్చు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు నిరసన సెగ తగిలింది. పాట్నాలో పర్యటించారు బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా. ఈ టూర్లో ఆయనని అడుగడుగున అడ్డుకున్నారు ఏఐఎస్ఏ కార్యకర్తలు. నడ్డాని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారుల్ని అడ్డుకొని అక్కడి నుండి పంపించేశారు. కేరళలో మంకీపాక్స్ బాధితుడు కోలుకున్నాడు. కొల్లం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల 35 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ బారిన పడ్డాడు. శరీరంపై దద్దుర్లు ఏర్పడటంతో మంకీపాక్స్ కేసుగా అనుమానించారు వైద్యులు. వైద్య పరీక్షల్లో కూడా మంకీపాక్స్ గా తేలింది. అప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడు బాధితుడు. ఎట్టకేలకి కోలుకోవడంతో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ నేత ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జైన్ కి వ్యతిరేకంగా తగిన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు తాజాగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సత్యేంద్ర జైన్, ఆయన భార్య, మరో 8 మందిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. రికార్డుల్లో ఉన్న విషయాలను పరిశీలిస్తే నిందితుడి ప్రమేయం గురించి ప్రాథమికంగా తగినన్ని ఆధారాలున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది కోర్టు. దక్షిణ కర్ణాటక జిల్లాకు చెందిన బీజేపీ యువజన విభాగం నేత ప్రవీణ్ నెట్టార్ హత్య కేసు ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రవీణ్ హత్యకి నిరసనగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీకి చెందిన విద్యార్థి నేతలు ఆ రాష్ట్ర హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర నివాసాన్ని చుట్టుముట్టారు. ఓ దశలో మంత్రి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. పోలీసులు లాఠీలకి పని చెప్పాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో నూతన ఎక్సైజ్ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాలసీని ఉపసంహరించుకుంటున్నామని, మరో 6 నెలల పాటు పాత మద్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల ద్వారానే మద్యాన్ని విక్రయించాలని ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల దాటికి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో బద్ది సమీపంలోని ఒక నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ వాహనం మీద 3 చిక్కుకున్నారు. ట్రాక్టర్తో పాటు నదిలో వారు కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్ళాక వాహనం మీద నుండి దూకి ఒడ్డుకి చేరుకున్నారు. ఐటీ రిటర్న్స్ కి టైం దగ్గర పడుతోంది. రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో రిటర్న్స్ భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు 4 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలయ్యాయి. 2021-22 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ గడువు రేపటితో ముగుస్తోంది. రేపటిలోగా మరిన్ని రిటర్న్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. 5G స్పెక్ట్రమ్ వేలం కొనసాగుతోంది. 4 రోజుల్లో ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్ల విలువైన 71% స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. స్పెక్ట్రమ్ కొనుగోలులో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో టెలికాం రంగంలో అదానీ గ్రూప్ అడుగులు పెట్టడం పోటీని మరింత పెంచింది. ఇండియా ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. వరుసగా 4వ వారం ఫారెక్స్ నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. $1 బిలియన్ మేర ఫారెక్స్ నిల్వలు పడిపోయాయని లేటెస్ట్ రిపోర్ట్ చెబుతోంది. రూపాయి విలువ అమాంతం దిగజారటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ఫారెక్స్ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాక్ లో మళ్లీ ఆందోళనలు. బంగ్లాదేశ్ లో విషాదం నింపిన ట్రైన్ యాక్సిడెంట్. గొటబయ్య నివాసంలో నగదు నిల్వలు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇరాక్ అట్టుడుకుతోంది. వేలాది మంది ఆందోళనకారులు రోడ్డెక్కడం టెన్షన్ పుట్టిస్తోంది. ఇరాకీ షియా లీడర్ ముక్తాదా అల్ సదర్ కు మద్దతుగా నిరసనకారులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. ప్రధాని నామినేషన్ వేయటాన్ని తప్పుపడుతున్నారు ముక్తాదా సపోర్టర్స్. నిరసనల్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించడంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. పెరూ సైనిక పాఠవానికి మరింత పదును పెడుతోంది. తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటుతోంది. లేటెస్ట్ గా పెరూ సైన్యం చేపట్టిన మిలిటరీ పరేడ్ ఆకట్టుకుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పరేడ్ నిర్వహించింది. వాయుసేన, నావికాదళం, సైన్యం ఉమ్మడిగా ఈ పరేడ్లో పాల్గొన్నాయి. త్రివిధ దళాల ప్రదర్శన ఆద్యంతో అలరించింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాలు. స్వర్ణ పతకాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా. డోపింగ్ లో దొరికిపోయిన ఘనాయన్ బాక్సర్. ఇలాంటి టాప్ 9 కామన్వెల్త్ గేమ్స్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బోణి కొట్టింది. తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం అందుకున్నారు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఘనత సాధించారు.
ఇటు బ్యాడ్మింటన్ లోనూ భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ కు చెందిన సుమిత్ రెడ్డి, చిరాగ్ శెట్టి జంట శ్రీలంకని సునాయాసంగా ఓడించింది. శ్రీలంక క్రీడాకారులు దుమ్మిందు అభయవిక్రమ, సచిన్ రయాల్స్లను 21-1, 21-13 తేడాతో ఓడించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్ లో ఫైనల్స్ కి ప్రవేశించారు. సెమీస్ లో అతను 54-55 సెకండ్లలో ఈవెంట్ ని క్లోజ్ చేశారు. 21 ఏళ్ల స్విమ్మర్ తన హీట్స్ లో 4వ స్థానంలో నిలిచారు. మెడల్ ఈవెంట్ కోసం జరిగే ఫైనల్స్ లో అతడు 7వ స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ పీటర్ కోర్స్ 53.67 సెకండ్లలో సెమీస్ లో మొదటి స్థానంలో ఉన్నారు. CWGలో పతకాల వేట కొనసాగిస్తోంది ఆస్ట్రేలియా. అత్యధికంగా 9 స్వర్ణాలు గెలుపొందారు ఆస్ట్రేలియా క్రీడాకారులు. ఇప్పటి వరకు 17 పతకాలు సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. 3 స్వర్ణ పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 12 పతకాలు సాధించగా న్యూజిలాండ్ 7 పతకాల్ని కొల్లగొట్టింది. కామన్వెల్త్ లోనూ డోపింగ్ కలకలం రేపుతోంది. ఘనాయన్ దేశ బాక్సర్ షకుల్ సమీద్ డోపింగ్ టెస్ట్ లో విఫలమయ్యారు. ఫలితంగా ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ కి దూరమయ్యాడు షకుల్. ఈ మధ్య ప్రతి టోర్నమెంట్ లోనూ డోపింగ్ టెస్ట్ తప్పనిసరి. కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలవటమే తన టార్గెట్ అంటున్నారు పీవీ సింధు. రాబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఈ గేమ్స్ బాగా ఉపయోగపడతాయన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆగస్టులో జరగబోతోంది. ఇప్పటి నుండే దానిపై దృష్టి సారించారు సింధు. అందుకోసం కామన్వెల్త్ గేమ్స్ ని మంచి వేదికగా భావిస్తున్నారు. ఒలింపిక్స్ లో సిల్వర్, బ్రాంజ్ పతకాలతో మెరిశారు సింధు. కామన్వెల్త్ గేమ్స్ లో తడుకుమన్నారు మలాలా. ఓపెనింగ్ సెరమనీలో కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంతో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. ప్రతి ఒక్క చిన్నారి తమ కలల సాకారం దిశగా అడుగులు వేయాలన్నారు. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని, ప్రతిభకి ఎల్లలు లేవు అన్నారు. CWG ఓపెనింగ్ వేడుకల్లో మలాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.